హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ అలాగే బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ రెండిట్లో ఏది తీసుకోవాలి అనే దాని మీద మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే రెండు కాస్ట్ మనకు దగ్గర దగ్గర ఒకే మారినే ఉన్నాయన్నమాట. 1,61,000 మనకి ఓలా వస్తే 1,60,000కి మనకు బజాజ్ చేతక్ ప్రీమియం వస్తుందన్నమాట. అంటే రెండు కాస్ట్ ఒకటే. ఈ రెండిట్లో ఏది మనకు బెస్ట్ అంటే సర్వీస్ పరంగా అలాగే వారంటీ పరంగా తర్వాత మన కంఫర్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ రెండింటి వీడియోలు నా ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, మీరు అక్కడ చూడకపోతే చూడొచ్చు. నేను అలాగే కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే ఎండింగ్ వీడియోలో కూడా పెడతాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట ఏ వెహికల్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది, అలాగే మనకు అన్నిట్లోనూ కంఫర్టబుల్ ఏ వెహికల్ ఉందనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా బజాజ్ చేతక్ గురించి తెలుసుకుందాం. బజాజ్ చేతక్ మనకు ఇప్పుడు 2024 ప్రీమియం ఎడిషన్ అయితే వచ్చిందనమాట. పెద్దగా మార్పులు ఏం చేయలేదు, ఓన్లీ డిస్ప్లే అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంక ఇప్పుడు నేను ముందుగా ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకి ఇది ట్రస్టెడ్ కంపెనీ. బజాజ్ చేతక్ అనేది ఎన్నో ఏండ్లుగా ఉండే కంపెనీ అనమాట. వీళ్ళు ఎలక్ట్రిక్ రంగంలో కూడా చాలా ముందుగానే వచ్చారు, కానీ మనకి ఇక్కడ అంటే తిరుపతి ఏరియాలో లేట్గా వచ్చిందనమాట. కాబట్టి మనకి ఇప్పుడు దీని గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. తర్వాత నేను ఓలా S1 Pro చెప్పేటప్పుడు మేము దీని రెండింటికి మధ్య ఉండే తేడాలు నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫైనల్గా మనము కంక్లూజన్కి వస్తాం. ముందుగా బజాజ్ చేతక్లో చూసుకుంటే మనకు మైలేజ్ వచ్చి 127 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. రేంజ్ మనకు 3.2 kWh బ్యాటరీ అయితే వస్తుంది. 4.2 kW మనకు మోటార్ పవర్ అయితే వస్తుందన్నమాట. PMSM మోటార్తోనే ఇది వస్తుంది. BLDC మోటార్తో వస్తుందని ముందుగా న్యూస్ అయితే వచ్చిందనమాట, కానీ వీళ్ళు మళ్ళీ PMSM మోటార్తోనే వీళ్ళు దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇంకా 3 years వారంటీ అయితే ఉంటుంది, అలాగే 40,000 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అలాగే మనం 2 years ఎక్స్టెండ్ వారంటీ కూడా దీన్ని చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఛార్జింగ్ ఇది టోటల్ బాడీ వెయిట్ వచ్చి 134 కిలోస్ అయితే ఉంటుందన్నమాట. 3 to 4 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. 73 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. మనకు టోటల్ స్పీడ్ వెళ్ళేటప్పుడు మనకు 73 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే టెక్ ప్యాక్ వీళ్ళు 5 yearsకి అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. 9,000 సంథింగ్ ఎంతో ఉంది ఇది. వీళ్ళు టెక్ ప్యాక్ వచ్చి మనకు 5 years వరకు ఉంటుంది. సింగిల్ డిస్క్ అయితే వస్తుందన్నమాట, ఫ్రంట్ మాత్రమే, బ్యాక్ డిస్క్ అయితే లేదు. అంతేకాకుండా మనకు కలర్స్ వచ్చి 3 కలర్స్ వస్తాయన్నమాట. గోల్డ్, బ్లూ అలాగే బ్లాక్ అనమాట. 3 కలర్స్ అయితే ఇందులో వస్తాయి. ఇంకా అలాగే మనకు ఇది బ్లూటూత్ వైఫైకి అంతా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 18 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. మనకు ఇది 800 watts ఛార్జర్తో అయితే వస్తుంది. మనకి ఛార్జింగ్ అయితే 3 to 4 hours ఛార్జింగ్ అయితే పడుతుందన్నమాట, ఈ ఛార్జింగ్ ఫుల్ ఎక్కడానికి. తర్వాత మనకి ఇందులో వచ్చి ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్నీ ఇందులో వస్తాయన్నమాట. అంతేకాకుండా మనకు ఇందులో సస్పెన్షన్ వచ్చి మనకు సింగిల్ సైడ్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సింగిల్ సైడ్ సస్పెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఇది ముందు కూడా వీళ్ళు ఓలాలో కూడా ఇదే మాదిరిగా సింగిల్ సైడ్ సస్పెన్షన్ అయితే వచ్చేదనమాట. ఇప్పుడు దీంట్లో వీళ్ళు డబుల్ సైడ్ సస్పెన్షన్ లేకుండా సింగిల్ సైడ్ సస్పెన్షన్ తీసుకొచ్చారు. అలాగే మనకు పాతకాలం అప్పుడు ఉండే బజాజ్ చేతక్ ఉండే లుక్ని తీసుకురావడానికి అయితే వీళ్ళు చాలా ప్రయత్నించారనమాట. అందుకే ముందర ఫ్రంట్ డోరు అలాంటివన్నీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇందులో మనకు జియో ఫెన్సింగ్, అలాగే యాంటీ థెఫ్ట్ అలారము, కాల్ మెసేజింగ్, అలాగే నావిగేషను, లో బ్యాటరీ అలర్ట్, ఇవన్నీ కూడా ఇందులో కూడా ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇంకా మనము వారంటీ అవన్నీ చూసుకుంటే మనకి బజాజ్ చేతక్ అనేది సర్వీస్ పరంగా చాలా బాగుంటుంది. సర్వీస్ అయితే వీళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు దీంట్లో కూడా చూడండి, మనకు సర్వీసు టైమింగ్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు 745 కిలోమీటర్స్ అని ఉంది కదా, ఆ మాదిరిగా మనకు నెక్స్ట్ ఎప్పుడు సర్వీస్ చేయించుకోవాలనే దాన్ని కూడా అక్కడ దాంట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఇది నాన్ టచ్ ఉంటే బాగుండేది. నాన్ టచ్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. మనకు ఇంతకుముందు TVS iQube కూడా నాన్ టచ్ డిస్ప్లేనే ఉంటుంది, సేమ్ ఇదే మాదిరినే ఉంటుంది డిస్ప్లే అది కూడా. అలాగే సైడ్లో మనకు జాయ్స్టిక్ మాదిరిగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సేమ్ అందులో కూడా అలాగే ఉంటుంది TVS iQube కూడా. ఇంకా మనము ఓలా S1 Pro గురించి తెలుసుకుందాం. ఓలా S1 Pro గురించి చెప్పేటప్పుడు మీకు నేను ఉండే డిఫరెన్సెస్ మీకు క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, మనకు ఓలా S1 Pro వచ్చి
మనకు స్క్రీన్ సైజ్ వచ్చి 7 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. మనకు దాంట్లో వచ్చి 5 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుందన్నమాట, అంటే బజాజ్ చేతక్లో. అలాగే మనకు రేంజ్ విషయానికి వస్తే 195 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు 127 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నారు అనమాట బజాజ్ చేతక్లో. అలాగే మనకు ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 4 kWh బ్యాటరీ అయితే దీంట్లో ఓలా S1 ప్రోలో అయితే 4 kWh బ్యాటరీ వస్తుంది. మనకు అందులో 3.2 kWh బ్యాటరీనే వస్తుంది అనమాట. అలాగే మోటార్ పవర్ చూసుకుంటే దీంట్లో హైలీ అనమాట. చూడండి, మనకు మోటార్ పవర్ అనేది మనకు 11 kWh మోటార్ అయితే 11 kW మోటార్ అయితే ఇందులో వస్తుందన్నమాట ఓలా S1 ప్రోలో. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అందుకే వీళ్ళు 120 కిలోమీటర్స్ స్పీడ్ అయితే దీంట్లో ఉందన్నమాట. దీంట్లో మనకు 73 కిలోమీటర్ స్పీడే వస్తుంది. 3.2 kW మనకు నథింగ్, అసలు మనకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ వచ్చే ఛాన్సే లేదు. మహా అంటే ఒక 10-15 కిలోమీటర్స్ అయితే రావచ్చు అనమాట. 4 kW కూడా 150 కిలోమీటర్స్ ఎక్కువ మోడ్లో మాత్రమే వస్తుంది. అదే మనము స్పోర్ట్స్ మోడ్లో కానీ అట్లా పోయామంటే, నార్మల్ మోడ్లో స్పోర్ట్స్ మోడ్లో పోతే 120, 100 అంతకంటే ఎక్కువ ఏం రాదనమాట. ఎక్కువ మోడ్లో పోతే 150 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇది కూడా ఇస్తుందన్నమాట ఓలా S1 Pro. కాబట్టి మనకి ఇంకా దీంట్లో చూస్తే మనకు వారంటీ విషయానికి వస్తే, ఇప్పుడు వారంటీ అయితే ఎవ్వరు ఇవ్వని వారంటీ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. 8 years 80,000 కిలోమీటర్స్ వారంటీ అయితే వస్తుంది ఓలా S1 Proకి. ఓలాలో ఏ సిరీస్ అయినా కూడా, అంటే ఇప్పుడు ఉండే బండ్లు ఏది తీసుకున్నా కూడా మనకి ఓలా S1 Pro సెకండ్ జనరేషన్లో మనకి 8 years వారంటీ అయితే వాళ్ళు ఇస్తున్నారనమాట. ఇంకా మనకు దాంట్లో అయితే 3 years వారంటీ అయితే వస్తుంది. ఇందులో మెయిన్ ఛార్జింగ్ టైం వచ్చి, ఇది ఛార్జింగ్ టైం ఎక్కువ అనమాట. ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ వచ్చి ఛార్జింగ్ టైము 6 to 7 hours ఛార్జింగ్ టైం పడుతుంది అనమాట. ఎక్కువ టైం అయితే పడుతుంది. దీని మీద వీళ్ళు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి, కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేదానికి వాటం ఏదైనా చూడాల్సిందే వీళ్ళు. లేకపోతే ఎందుకంటే అంతంత టైం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కుదరదు. మనకు బజాజ్ చేతక్లో వచ్చి 3 to 4 hours ఛార్జింగ్ అయితే పడుతుంది. 4 hours కన్ఫామ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు ఓలా S1 Pro గురించి చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. ఈసారి బాగానే తీసుకొచ్చారు. అంటే మనకు చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఆ బార్ అనేది మనకు ముందుగా లేదనమాట. ఇప్పుడు వాళ్ళు దాన్ని నీట్గా తీసుకొచ్చారు. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు స్పీడ్ వచ్చి 120 కిలోమీటర్స్ వస్తుంది. అందులో 73 కిలోమీటర్స్ వస్తుంది. డిస్క్ వచ్చి డ్యూయల్ డిస్క్ వస్తుంది అనమాట దీంట్లో. అందులో సింగిల్ డిస్క్ మాత్రమే వస్తుంది. ఇంకా మనకు కలర్స్ చూసుకుంటే 4 కలర్లు ఓలాలో వస్తాయి. అలాగే మనకు బజాజ్ చేతక్లో వచ్చి 3 కలర్సే వస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఇంకా మనకు దీంట్లో కలర్స్ విషయానికి వస్తే మనకు జెట్ బ్లాక్, మ్యాట్ వైట్, అలాగే మిడ్ నైట్ బ్లూ, స్టెల్లర్ బ్లూ, ఇట్లా కలర్స్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. బ్లూటూత్ వైఫై అయితే ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చి 34 లీటర్స్ ఉంటుందన్నమాట. మనకు బజాజ్ చేతక్లో 18 లీటర్సే బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక వేరియేషన్. ఎందుకంటే బూట్ స్పేస్ అనేది మనకు కంపల్సరీ మనకు ఉండాల్సిందే, ఎక్కువ ఉంటేనే మనము ఫ్యామిలీ పరంగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. 18 లీటర్స్ అంటే కొంచెం తక్కువే. దాంట్లో కూడా సింగిల్ హెల్మెట్ అయితే పడుతుంది. దీంట్లో డ్యూయల్ హెల్మెట్ పెట్టుకోవచ్చు, అంటే చార్జర్ గిర్జర్ అలాంటివి కూడా దీంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మనకు ఛార్జింగ్ అవుట్పుట్ వచ్చి మనకు 800 watts మనకు ఓలా 750 watts ఓలా S1 Pro వస్తే 800 watts మనకు బజాజ్ చేతక్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఈ ఒక కొద్దిగా 50 watts అటు ఇటు డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళదైతే కొద్దిగా మనకు బజాజ్ చేతక్ అయితే ఇంకా కొద్దిగా స్పీడ్గా అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇది స్పీడ్ తక్కువ అనమాట. ఇంకా మనకు ఎక్స్టెండ్ స్పీడ్ వచ్చి మనకు 10, మనకు దీంట్లో స్పీకర్స్ అయితే వస్తాయన్నమాట. ఇది బ్లూటూత్ స్పీకర్స్ అయితే ఓలాలో బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి. అది ఒక 10 watts బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది. అది ఒక అడ్వాంటేజ్. ఏదైనా పార్టీ మోడ్ అలాంటి అంతలో దీంట్లో ఉన్నాయన్నమాట. ఎక్కడైనా వెకేషన్ వెళ్ళినప్పుడు పాటలు అవి పెట్టుకొని వినడానికైతే బాగుంటుంది. ఇంకా ఆ ఫెసిలిటీ ఇందులో అయితే లేదు. GPS, నావిగేషన్, హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనకు రెండిట్లోనూ వస్తాయన్నమాట. అందులోనూ వస్తాయి, ఇందులోనూ వస్తాయి. అలాగే మనకు గ్రేడబిలిటీ చూసుకుంటే 15 degrees గ్రేడబిలిటీ అయితే ఇందులో ఉంటుందన్నమాట. మనకు ఓలా S1 Pro సెకండ్ జనరేషన్లో మనకు సస్పెన్షన్ వచ్చి డ్యూయల్ సైడ్ సస్పెన్షన్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్. టైర్ సైజ్ చూసుకుంటే 90/90 మనకు 12 inches టైర్స్ రెండిట్లోనూ అంతే ఉంటాయన్నమాట. 90/90 వస్తాయి. బజాజ్ చేతక్లో కూడా 90/90 అయితే వస్తుందన్నమాట. ఇంకా మనకు మిగతావన్నీ ఇందులో కూడా ఉంటాయి. జియో ఫెన్సింగ్ కానీ, యాంటీ థెఫ్ట్ అలారం కానీ, అలాగే కాల్ మెసేజింగ్, నావిగేషను, లో బ్యాటరీ అలర్ట్ ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయన్నమాట. హిల్ హోల్డ్ అసిస్టెంట్ అని అన్ని ఆప్షన్స్ ఇందులో కూడా వస్తాయి. అయితే పెద్ద డిస్ప్లే వస్తుంది. చూడడానికి లుక్ కూడా ఓలా S1 Pro బాగానే ఉంటుంది. మనకు అన్నిటికీ ఇప్పుడు మన బూట్ స్పేస్ విషయంగా చూసుకుంటే చూడండి ఎంత పెద్ద బూట్ స్పేస్ ఉందనేది. మనకు అన్నిటి పరంగాను ఇది కొద్దిగా బండి కూడా మనకు ఓలా S1 Pro కొంచెం హైట్గాను కొద్దిగా కంఫర్ట్గాను ఉంటుంది. అంటే కొద్దిగా భారీగా ఉండే మనుషులు కూడా దీన్ని తోలచ్చు అనమాట.
ఒక రకంగా మనకు ఇంకా బజాజ్ చేతక్ చూసుకుంటే కొద్దిగా చిన్నదిగా అనిపిస్తుంది బండి అయితే కనుక, చూడడానికి కొద్దిగా పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే బజాజ్ చేతక్లో మనకి బండి చూసేటప్పుడు మనం బండికి పూర్తిగా మనకు ఎలక్ట్రికల్ వెహికల్ మాదిరిగా కాకుండా పెట్రోల్ వెహికల్ తోలిన ఫీలింగే అనిపిస్తుంది అనమాట. మనకు ఓలా S1 Pro అంటే మనకి ఎట్లా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ముందుగానే మనకు తెలిసిన విషయం అనమాట. ఇందులో మాత్రం మనకు బజాజ్ చేతక్లో చూస్తే మనకు పూర్తిగా ఒక పెట్రోల్ వెహికల్ యూస్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. కాబట్టి మనకు అన్ని రకాలుగా మనం చూసుకుంటే ఒక రకంగా ఓలా S1 Proనే నాకు బెస్ట్ అని అనిపిస్తుంది. ఒక సర్వీస్ విషయంలో మాత్రమే వీళ్ళు వెనకబడి ఉన్నారు, అంతేగాని మిగతా వెహికల్ పరంగా కానీ, స్పీడ్ పరంగా కానీ, రేంజ్ పరంగా కానీ అన్నిట్లోనూ కూడా వీళ్ళు అప్డేట్గానే ఉండాలని చెప్పాలి. చాలా అయితే చాలా బాగున్నది మనకి ఓలా S1 Pro ఎడిషన్ అయితే కనుక. సెకండ్ జనరేషన్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకా బాగుంది, రేంజ్ పెరిగింది, అలాగే స్పీడ్ పెరిగింది. ముందు 110 ఉండేది, ఇప్పుడు 120 కిలోమీటర్స్ వరకు స్పీడ్ ఇచ్చారు. అంత స్పీడ్ అవసరమా అని కూడా చాలామంది అడుగుతారు. అయినా కూడా వాళ్ళు 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇచ్చేటప్పుడు దానికి తగినట్టుగా మోటార్ కూడా 11 కిలోవాట్స్ మోటార్ అయితే ఇచ్చారు. కాబట్టి దానికి తగినట్టు అంటే ఇప్పుడు ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ దేంట్లోనూ కూడా 11 కిలోవాట్స్ మోటార్ అయితే ఛాన్సే లేదు, నథింగ్ లేదు, ఎక్కడ కూడా లేదనమాట. అన్నీ 6 కిలోవాట్స్ లోపే ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు దీనిలో సాంగ్స్ వినొచ్చు, అలాగే బ్రేకింగ్ సిస్టమ్ బాగానే ఉంటుంది. అన్నీ కూడా నాకైతే ఓలా S1 Proనే బాగుంది అనిపిస్తుంది అనమాట. ఇంకా బజాజ్ చేతక్ గురించి వస్తే బజాజ్ చేతక్ వారంటీ విషయంలో హైలైట్గా అయితే ఉంది. వారంటీ వాళ్ళు సర్వీసు అవన్నీ బజాజ్ మనకు ప్రీమియం కాబట్టి అది మనకు ఎప్పుడో తెలిసిందే. నాకు తెలిసి ఓలాలో మార్చుకోవాలంటే వీళ్ళు సర్వీస్ గురించి మెయిన్ వీళ్ళు ఇంట్రెస్ట్ అయితే పెట్టాలి. ఖచ్చితంగా సర్వీస్ అనేది ఒక పెద్ద ఇష్యూగా వీళ్ళు దీంట్లో ఉందన్నమాట. సర్వీస్ ఇష్యూ నుంచి బయటపడినారంటే ఓలా S1 Pro అనేది ఓలా వెహికల్ అనేదే ఎలక్ట్రిక్ దీంట్లోనే సూపర్ వెహికల్గా నిలబడిపోతుంది అనమాట. ఇదొకటి అంటే నేను నా తరపున నేను చెప్పే సజెషన్ అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రతి ఒక్కరు మీరు కూడా ఆలోచించండి, వెహికల్ని రెండింటిని మీరు కంపేర్ చేసుకోండి. నా దాంట్లో 2 ఉన్నాయి, 2 వీడియోస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ని పెట్టుకోండి, పక్కన చూడండి. మీరు ఏ వీడియో బాగుందనేది చూసి మీరు దీనికి ఏది కావాలో దాన్ని కొనుక్కోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్.